ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 జనవరి 25 గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి నమ్మక ద్రోహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే పనుల్లో ఆటంకాల్ని కల్పించి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. దూర ప్రయాణాల వల్ల అవాంతరాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. మధ్యవర్తుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతాయి. గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడతాయి. కొంతవరకు పనులు ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకి కష్టకాలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొద్దిపాటి లాభాల్ని పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి అదనపు బాధ్యతలు ఉంటాయి. అయితే ఈ రోజు గడిచే కొద్ది రాత్రిపూట కొన్ని శుభవార్తల్ని వినే అవకాశం ఉంది. విద్యార్థులకి మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాగే ఉపాధ్యాయుల మాటల్ని అస్సలు వినరు. దీనివల్ల మీ భవిష్యత్తే పాడవుతుంది. కావున పెద్దలు చెప్పిన మాటల్ని వినండి, వారిని గౌరవించండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.